సమ్మర్ వచ్చిందంటే ఒకటే జోష్, మామిడి జోష్. ఇంట్లోకి మామిడి పండ్లు వచ్చాయంటే చాలు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఫుల్ హ్యాపీ. మార్కెట్కి వెళ్తే ఎక్కడ చూసినా పసుపు రంగులో మెరిసే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మనలో చాలా మందికి తెలియదు. మనం తింటున్న మామిడి నిజంగా సేఫ్గా ఉందా అనే ప్రశ్న ఎప్పుడైనా మనసులకు వచ్చిందా? బయటికి బాగుంది, రుచి కూడా బాగానే ఉంటుంది, కానీ లోపల అసలు కథ ఏమిటో మనం ఆలోచించం. రుచి కోసం తింటున్నాం, కానీ ఆరోగ్యంపై దాని ప్రభావం ఏంటో ఎవరు పట్టించుకోవడం లేదని వైద్యుల హెచ్చరిక. మనం తింటున్న మామిడి వెనుక దాగి ఉన్న నిజాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తింటే మంచిదనే విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మామిడి పండు అంటే చాలా మందికి ప్రాణం. వేసవిలో ఈ పండు లేకుండా ఒక్కరోజు కూడా ఊహించుకోలేరు. ఇంట్లో మామిడి పండు ఉంటే చాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా ఒకసారైనా తింటారు. రుచి వల్లే కాదు, శరీరానికి శక్తినిస్తుందని కూడా నమ్మకం. నిజంగా చెప్పాలంటే మామిడి పండులో విటమిన్లు చాలా ఉన్నాయి. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది, అలసట తగ్గిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో ఈ సీజన్లో మామిడి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య ఇక్కడే మొదలవుతోంది. మనం తింటున్న ప్రతి మామిడి సహజంగా పండినది కాదు. మార్కెట్లో కనిపిస్తున్న చాలా పండ్లు కృత్రిమంగా పండించినవే. బయటికి పసుపు రంగులో మెరిసిపోతాయి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ అవి సహజంగా పండినవి కావు. త్వరగా అమ్ముకోవటానికి కెమికల్స్ వాడి పండిస్తారు. ఈ కెమికల్స్ లో ముఖ్యంగా కార్బైడ్ అనే పదార్థం వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది పండ్లను త్వరగా పసుపు రంగులోకి మార్చేస్తుంది. కానీ అది సహజత్వం కాదు. పండు లోపల పూర్తిగా తయారవక ముందే బయట రంగు మారిపోతుంది. అలాంటి పండ్లు తింటే వెంటనే పెద్ద సమస్య రాకపోయినా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది డాక్టర్స్ మాట. కొందరికి తలనొప్పి వస్తుంది, కొందరికి వాంతులు అవుతాయి, కొందరికి అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. ఇంకో పెద్ద తప్పు, మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే కట్ చేసి తినటం. చాలా మందికి ఇది అలవాటు. కానీ ఆ పండుపై ఉన్న కెమికల్స్ ఏమవుతుందన్నది ఎవరూ ఆలోచించరు. అవి అలాగే మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. అందుకే మామిడి తినే ముందు కనీసం కొంతసేపు నీటిలో నానబెట్టాలి, బాగా కడగాలి. ఇది చాలా సింపుల్ స్టెప్, అయినా చాలా పెద్ద రక్షణ. మరొక విషయం, మితంగా తినటం. మామిడి రుచి బాగుంటే ఆపుకోలేరు, 1-2 కాదు, ఎక్కువగా తింటారు. కానీ అదే సమస్య, మామిడి ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. దాంతో నోరు పుండ్లు పూస్తాయి, చర్మ సమస్యలు వస్తాయి, కొందరికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు లిమిట్ తెలియకుండా తింటారు. అదే ప్రమాదం. తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అన్నది గమనించాలి. మామిడి పండ్లలో మంచి గుణాలు కూడా ఉన్నాయి. శరీరానికి బలమిస్తుంది, కళ్లకు మంచిది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ ఇవన్నీ సరైన విధంగా తింటేనే. మామిడి కొనేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. చాలా మెరిసే పండ్లు ఉంటే వెంటనే కొనకూడదు. అవి కృత్రిమంగా పండించినవి కావచ్చు. సహజంగా పండిన పండ్లు కొంచెం నార్మల్గా ఉంటాయి, రంగు కూడా కొంచెం తేడాగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ పండ్ల వైపు వెళుతున్నారు. ఇది మంచి విషయమే, కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు. అందుకే కనీసం మనం తీసుకునే పండ్లను శుభ్రంగా కడిగి మితంగా తినడం చాలా ముఖ్యం. మొత్తానికి మామిడి పండు మంచిదే, కానీ ఎలా తింటున్నామన్నదే అసలు విషయం. జాగ్రత్తగా తింటే లాభం, లేకపోతే నష్టం. మొత్తానికి మామిడి సీజన్ అంటే అందరికీ పండగ లాంటిదే. ఇంట్లో మామిడి ఉంటే చాలు, ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా గడుస్తుంది. కానీ అదే మామిడి మనకు సమస్యలు తీసుకురాకూడదంటే చిన్న చిన్న జాగ్రత్తలు చాలా ముఖ్యం.
బయటకు బాగుంది కాబట్టి వెంటనే తినేయడం కాదు, అది ఎలా పండింది, ఎలా వచ్చింది అన్నది కూడా ఒక్కసారి ఆలోచించాలి. కడగకుండా తినకండి, మితిమీరకుండా తినండి. పిల్లలు ఎంత తింటున్నారో గమనించండి. రుచి కోసం ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టడం అవసరం లేదు. మామిడి తినడం తప్పు కాదు, కానీ ఎలా తింటున్నామనేదే అసలు విషయం. జాగ్రత్తగా తింటే అది మామిడి మీకు శక్తి ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఈ సీజన్లో మామిడి మోజు ఉండాలి, కానీ కంట్రోల్ కూడా ఉండాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.